ఇల్లు ఇండియాలో ఉంటే పునాదులు అమెరికా కండతామన్నాడంట. కంకర కన్నమే రావాలి మరి. సార్ మనం కట్టకుండా కట్టామని ఫైల్ మీద నమ్మిస్తున్న హాస్టల్ మీద ఎంక్వైరీ వేశారని హోమ్ మినిస్టర్ గారు సెక్రటరీ చెప్పారు సార్. చాలా బాధకురా బతుకా. నేను సచ్చాననుకున్నావా? ఎంక్వైరీ చేస్తే ఏంటంట అటకలు పీకుతాడా? వచ్చే ఎంక్వైరీ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అటండి. పెనం మీద అట్టేం కదూ. వినపట్లేదు సార్. నేను మాట్లాడలేదు సార్. జీప్ వచ్చేస్తానండి. రాని ఇదే సార్ హాస్టల్ సర్వే నంబర్ సరేనయ్యా. హాస్టల్ ఏది? ఇంతవరకు వచ్చిన ఆఫీసర్స్ ఇక్కడ హాస్టల్ ఉన్నా లేకపోయినా ఖాళీ స్థలంలోనే సరోజిని హాస్టల్ ఉందని రాసుకుపోయారు సార్. లేని హాస్టల్ ఉందని రాశారా? ఏంటి వేళాకోళంగా ఉందా? ఇంతకాలం ఇక్కడ హాస్టల్ కట్టకుండా కట్టామని నమ్మిస్తున్నారా? ఇజ్ ఇట్ పాసిబుల్? మీ కళ్ళతోనే చూస్తున్నారు కదా సార్. ఏయ్ ఇట్రండి. ఏంటండి సరోజిని హాస్టల్ ఎక్కడ? అదిగో కనపడాలా? వీడు వాచ్మెన్, వీడు వార్డెన్, నేను ఇన్ఛార్జ్. షట్ అప్. నాకు కనపడని హాస్టల్ నీకు కనపడుతుందా? అయ్యప్ప స్వామి జ్యోతి అందరికీ కనపడుతుందండి, భక్తులకు మాత్రమే కనపడుతుంది. అలాగే మా అయ్యగారి భక్తులకు మాత్రమే ఈ హాస్టల్ కనపడుతుందండి. ఈ 7 అంతస్తుల భవనాన్ని ఎంత కష్టపడి కట్టారో. ఫుల్ మార్పులండి. రై ఇక్కడంతా పిచ్చాలనుకున్నారా? అసలు జరిగింది ఏమిటో చెప్పండి. అసలు లేదు, నకిలీ లేదు, అంతా ఒకటే కథ. ఇక్కడ హాస్టల్ ఉంది, అందులో 2000 మంది ఉంటున్నారు. నెలకి 3 లక్షల ఖర్చు అవుతుంది. అంతే రాసుకో. ఏంట్రా పొగరు? రాయ్ వదలరా. వదులు బే. వదులు వదులు. ఆగండి సార్, వదిలేయండి సార్ ప్లీజ్. చెప్పింది రాసుకుని వెళ్ళరా. ఈ నాటకం ఏమిటో ఆ వెంకటరత్నాన్ని అడుగుతాను. చూసొచ్చి కూడా పెద్ద సోద్యంగా అడుగుతావేంటి? నువ్వు చూసింది నిజమే. అక్కడ హాస్టల్ ఉందని నువ్వు కూడా రాసి దానికి మేమేం చేయాలో అది చెప్పు. నిజంగా మీరు అక్కడ హాస్టల్ కట్టాలి, లేదా ఆ స్థలాన్ని మీరు ప్రభుత్వానికి అప్పచెప్పి ఇప్పటి వరకు మీరు చీట్ చేసి సంపాదించిన 2 కోట్లు తిరిగి కట్టి మీ తప్పు ఒప్పుకోవాలి. థ్యాంక్స్. నా పర్మిషన్ లేకుండా ఆ స్థలం దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు కొంచెం చెప్పుకో. నా డ్యూటీ నేను చేశాను. ఏంట్రా పెద్ద డ్యూటీ? ఆ చోటు చూడటానికి ముందు నన్ను చూడాలి నువ్వు. అది నీ అసలైన డ్యూటీ. అడ్డమైన వెధవల్ని గౌరవించాల్సిన అవసరం సిన్సియర్ ఆఫీసర్స్ ఉండదు. రేయ్ ఆగండ్రా. రే సిన్సియర్, నేను అక్కడ ఆటలు కట్టలేదురా. కట్టను. లాని ఇట్టెట్టాను, రాజ్యాంగాన్ని అటెట్టాను, ఫైల్లో ఆటలు ఎట్టాను, మెయింటైన్ చేస్తున్నాను. నీలాంటి ఆఫీసర్ వాటా అట్టాగే ఉంది. ఎత్తాను, అట్టుకెళ్ళి. నీలాంటి వాళ్ళని వదిలేస్తే దేశాన్నే ఫైల్లో పెడతారు. 24 గంటల్లో నేనేంటో చూపిస్తాను. పాలిటిక్స్ సార్, ఆడు మనకి ఎంత గడువిచ్చాడురా? 24 గంటలు. అందులో సగం ఎంత? 12 గంటలు. ఆడికి నేను అంతే గడువిస్తున్నాను రా బాబు. చూసావు విజయ, కరెంట్ పోయిన రూమ్ అంతా నీకోసం ఎలా లైటప్ చేశాను. మనిషి ప్రపంచం అంతా కాంతివంతం చేయగలడు, ఒక్క తన మనసు తప్ప. కానీ నాకా బాధ లేదు. నా మనసు లైటప్ చేయడానికి నువ్వు నా సెక్షన్ 80 ప్రకారం. సెక్షన్ గిక్షన్ కోయికరా. అవును, ఇవాళ దీపావళి కాదు కదా, ఏంటి ఇన్ని దీపాలు వెలిగించావు? నా డియర్ కి చీకటి అంటే భయం, అందుకే ఇన్ని దీపాలు వెలిగించాను. నిన్ను ఇలాగే వదిలేస్తే రేపు కాగడాలు వెలిగిస్తావు. అసలు ఈ సెక్షన్ గురించి గురుగారికి చెప్తేనే గానీ ఈ కేసు తేలదు. గురుగారు చెప్పి తీరాల్సిందే. అవును. వద్దురా ప్లీజ్. అయితే నీ విషయం గురుగారికి చెప్పకూడదంటే నువ్వు మాకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? ఆ రోజు మేడ్ ఫర్ ఈచ్ అదర్ పోటీల్లో గెలిచాక ఆ డబ్బుతో ఇంటద్దె కట్టావో లేదో చెప్పాలి. అంత డబ్బు ఒకేసారి వచ్చేసరికి ఎందుకో అలాగే చూడాలనిపించింది. 5,000 ఇంత డబ్బు. తర్వాత ముడిచిపోవచ్చు గాని ఆ పోతారు వచ్చిన వెంటనే డబ్బు వాడు మోహన్ కొట్టండి. కాసేపు చూడనివ్వండి. అదేమిటోనండి, డబ్బు రాకముందు ఇవ్వాలనిపించింది, వచ్చాక బుద్ధి కట్టలేదు. అదేమిటో. ఏ పరగా నవ్వు బదాయించిర్రు మళ్ళా తాళం వేసిపోయినా పోరడు. గిరియాలు నువ్వు కిరాయిస్తావని నాకెరకనే. అవు మళ్ళా. కానీ నాకు ఇయ్యాల్సింది 2,500 కాదు, 5,000. అదేంటండి రెట్టింపు చేస్తారు? గా డబ్బు మీకు ఎట్టొచ్చిందో నాకెరకనే. మీరిద్దరు ఆలు మొగలమని చమకాయించి 5,000 నమ్ము కొట్టేసిండ్రు. ఈ సంగతాలకు తెలిసిందనుకో, ఆలొచ్చి మీ ఎముకలు ఎరగొడతారు, బొక్కలు వస్తారు. అందుకే పెంచిందంతో కలిపి కిరాయి ఉండ్రి. అసలు అద్దెస్తే కదా కొత్త అద్దె ఇవ్వటానికి. ఇయ్యవు. అది సరే గాని చెప్పు మళ్ళా. ఫంక్షన్ కి చిన్న పిన్నితో వచ్చావు, పెద్ద పిన్నితో చెప్పనా? చెప్పు. అరే పొరగో చూసినావు, గుంటలో పడిపోయినా. అవును, ఆ కార్
దుకాణం అద్దె కిళ్ళి కొట్టద్దే చిన్న పినికే కదా. నీ బాంచెద్దరా నీ కాలు ముక్త దాంతో చెప్పుకు అది నా నల్లతోలతో 4 జతల చెప్పులు అశోక్ బాబు. కుట్టించుకోవడం ఏటి బాబు కవరంపించినావా? ఏమిటి పిన్ని గారు మీకోసం సన్నబడిపోయారే? వాకిలింగ్ ఆ, చేస్తున్నాను. ఏం లేదు, రాత్రి హోటల్లో బాబాయ్ ఎవరో ఈడేటి నాకెళ్ళిపోతున్నాడు? బాబా నీకు దండం పెడతాను నన్ను బరిలోకి లాక్కు. సర్లే ఇదిగో నీ అద్దె. అవును బాబాయ్, చిన్న పిన్ని సంగతి పెద్ద పిన్నితో చెప్తే. బాబో నిన్ననే కదా ఏడాదికి రా ఇచ్చినావు మళ్ళీ ఇస్తావేంది? ఉంచుకో. ఇచ్చానా? అవు మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి అద్దె? ఇస్తావా? నేను తీసుకోను కదా గంతనే. వాట వాళ్ళకి ఇవ్వాలి. నేను ఇస్తా కదా ఆ? గంతనే. మరి క్యాంటీన్ వాడికి నేను ఇస్తా కదా గంతనే. గంతనే 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 గంత